ఎప్పటి నుంచి మీ కనపడకుండా పోయింది బాబు? మా బాబు 27 నుండి కనబడకుండా పోయిండు. పోయిన నెల మే 27 నుంచి కనబడకుండా పోతే మాకు 30 నాడు ఫోన్ వచ్చింది. ఇట్లా ఒక కాలేజ్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటిదంటే ఇట్లా మీ బాబు ఈ వారం అంతా ఇంటర్న్షిప్కి రావడం లేదు. ఇట్లా అంటే నేను మీరెవరు మాట్లాడుతున్నారంటే నా పేరు సిద్ధార్థ అన్నాడు. వెంటనే సిద్ధార్థ అంటే నువ్వు ఎక్కడ చదువుకుంటావు అంటే మేము ఎంబీఎస్ఆర్ కాలేజీ చదువుతాము, మీ బాబు మాతృశ్రీ కాలేజీ చదువుతాడు కదా, ఇప్పుడు మా దగ్గరికే ఇంటర్న్షిప్కి వచ్చేది, అయితే పోయిన వారం అంతా వచ్చిండు ఈ వారం రాలేడానని అంటే నేను ఫోన్ కట్ చేసి వెంటనే మా బాబుకు ఫోన్ చేసిన. మా బాబు 27 నాడు మిస్ అయితే మాకు 30 నాడు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఫోన్ చేస్తే కలవలేదు. మళ్ళీ 27 నుంచి 30 మధ్యలో ఎప్పుడు ఫోన్ చేయలేదు? మధ్యలో వాళ్ళ అమ్మ ఒకసారి చేసిందట 28కో 29కో చేస్తే అప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది. ఒకరోజు ముందు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. మంగళవారం అన్నాడు అమ్మ బాగానే ఉన్నా, కాలేజీకి బాగానే పోతున్నా అని వీడియో కాల్ చేసి మాట్లాడాడు. మంగళవారం అన్నాడు. బుధవారం నాడు మిస్ అయ్యాడు. తర్వాత శుక్రవారం ఏమో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. చదువుకున్నాడో మరి కాలేజీలో ఉన్నాడో, మళ్ళీ తర్వాత ఆ బాబాయ్ ఫోన్ చేస్తాడని అప్పుడు దాకా కూకున్నాను. శనివారం మాకే ఫోన్ వచ్చింది అక్కడ నుంచి. నేను టైలర్ పని చేస్తాను, నేను షర్ట్ కుట్టంగా అక్కడ నాకు 8:30కు ఫోన్ వచ్చింది. ఇట్లా మీ బాబు ఇంటర్న్షిప్కి రావడం లేదు అనుకున్నాను అంటే అంత వెంటనే మా బాబుకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అలా స్నేహితులకు ఫోన్ చేస్తే అవును ఇట్లా బుధవారం నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది, కాలేజీ కూడా రావడం లేదు అని అంటే మరి ఏం జరిగింది అని అంటే ఇట్లా ఎంబీఎస్ఆర్ కాలేజీలో సిద్ధార్థ అనే ఒక అబ్బాయి బాగా బెదిరించిండు, అందుకే సోమవారము మంగళవారం కాలేజీకి వెళ్ళాడు. మంగళవారం నాడు అక్కడ ఈయన పక్కనే ఇంకో హాస్టల్ ఉంటుంది, త్రినేష్ అనే ఫ్రెండ్ ఉంటాడు, ఆయన దగ్గర రాత్రి పడుకొని తెల్లారి కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దించమన్నాడట. తెల్లారి కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర దించిండ్రు. అంతవరకే మాకు తెలుసు అంకుల్, తర్వాత మాకు ఏమి తెలియదు అని చెప్పిండ్రు. అంటే ఇదంతా మీకు అంటే ఎవరైతే సిద్ధార్థ బెదిరించిండో ఆ భయం మీకు ఫోన్ చేసిండు? ఆ భయం మాకు ఫోన్ చేసి కాలేజీకి రావడం లేదని చెప్పిండు. తర్వాత ఏమైంది? దాని తర్వాత మళ్ళీ ఇట్లా అయింది, ఇట్లా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది కదా? అయితే మాకు 30 నాడు ఇట్లా బాబు మిస్ అయ్యిందని తెలిసింది కదా. అయితే బుధవారం నుండి 27 నుండే మిస్ అట. యాక్చువల్గా వాళ్ళు చెప్పలేరు పిల్లగాళ్ళు, కనీసం నాకన్నా ఫోన్ చేయలేరు. ఆ కాలేజీ ఇంతకుముందు కాలేజీకి ఒక పూట పోకుండానే కాలేజీకి మెసేజ్ వస్తుండే మీ బాబు ఆబ్సెంట్. అట్లాంటి 10 రోజులైనా కాలేజీ వాళ్ళు కూడా ఫోన్ చేయలేరు. స్విచ్ ఆఫ్ వచ్చింది లేదంటే మిస్ అయింది అన్నా కానీ వాళ్ళు ఒక ఫోన్ చేయలేరు. ఒక మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్లో ఉంది. సైదరాబాద్లో ఉంది. మా బాబు ఇప్పుడు 3rd ఇయర్ అయిపోతుంది, ఒక నెలలో 3rd ఇయర్ అయిపోతుంది, 4th ఇయర్ పోతుంది. వాళ్ళు కూడా వేయలేరు, ఇక మాకు కూడా తెలియలేదు. ఆఖరికి అదే బాబు ఎవడైతే బెదిరించిండో అదే బాబు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా 30 నాడు అని అంటే. తర్వాత నేను 30 నాడు అందరికీ ఫోన్ చేసిన, అక్కడ మా బాబు స్నేహితులు పాలిటెక్నిక్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేసిన, ఇటు బీటెక్ వాళ్ళకి చేసిన, మా స్నేహితులకు చుట్టాలకు ఊరోళ్ళకి అందరికీ ఫోన్ చేసిన. రాత్రి 11 అయ్యేదాకా ఫోన్లు చేసుకుంటూనే ఉన్నాం. 11 మా దగ్గరికి రాలేడు ఊళ్ళ దగ్గరికి రాలేడు అని చెప్పేవారికల్లా ఇక నాకు భయం అనిపించి ఆయన అదే రాత్రి బస్సు పట్టి వచ్చి పొద్దుగల్లటి వరకల్లా ఇక్కడ హైదరాబాద్లో దిగి అక్కడ హాస్టల్కి పోయి హాస్టల్లో పిల్లగాళ్ళు. మాది జగిత్యాల జిల్లా కొరుట్ల మండల్ ఐలాపూర్ విలేజ్. అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చి నేను వీళ్ళ తమ్ముడు, మా భార్య వాళ్ళ తమ్ముడు, ఇంకో మా సొడ్డగుడు ఉంటాడు, మేము ముగ్గురం వచ్చి అక్కడ హాస్టల్కి వెళ్ళి జరిగిందంతా తెలుసుకొని ఆ పిల్లగాళ్ళని తీసుకొని పోయి కాచిగూడ పోలీస్ స్టేషన్లలో మా కొడుకు మిస్ అయ్యిండు, ఇట్లా 3-4 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందట, ఇట్లా అయిందట, ఇట్లా సిద్ధార్థ అనే పోరాడు బెదిరించిండట, కాలేజీకి వచ్చి కొడతా, నీ ఇంటికి వచ్చి కొడతా, హాస్టల్కి వచ్చి కొడతా అని అంటే వేరే హాస్టల్లో పోయి వండుకున్నాడట అని అక్కడ రాపించిన. వాళ్ళంతా రాసిండ్రు. తర్వాత ఇట్లనే రోజు ప్రొద్దున 10 పోవాలా కాచిగూడ పోలీస్ స్టేషన్లో నేను కూర్చోవాలి 31 నాడు నుంచి. అయితే 2-3 రోజులు మేము 9:30 10 పోతే 11 అయింది ఎఫ్ఐఆర్ నమోదు చేసేదానికి. తర్వాత ఇక రోజు ప్రొద్దున పోయి నేను కాచిగూడ పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటే ఒక కానిస్టేబుల్ను 2 కానిస్టేబుల్ని ఇచ్చి ఇట్లా రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు, ఇట్లా రోడ్డు మీద సీసీ కెమెరాలు 1 రోజు 2 రోజులు లెంకిన తర్వాత అక్కడ ప్రొద్దున రైల్వే స్టేషన్లో 8:30కు
కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎంట్రీ అయినట్టు సీసీ ఫుటేజ్ ఉంది, దొరికింది. తర్వాత ఫోన్లు చేసిండు, ఫోన్లు మాట్లాడిండు, చాటింగ్ మాట్లాడిండు. ఏమైందో ఏం కథనో తెలియదు. ఇంటికి వస్తాను అనుకున్నాను, మళ్ళీ ఏదన్నా ఫోన్ చేసి బెదిరించి డ్రాప్ చేసి మళ్ళీ ఎటన్నా దోలుకపోయాడు. 9-8:30కు ప్రొద్దున వచ్చినోడు ఇంటికి వస్తా లేదంటే సోపతోళ్ళ దగ్గరికి పోతా అని సోపతోళ్ళకి చెప్పిండట. అట్లాంటోడు 12:30 దాకా ఉండి 12:30కు ఎంఎంటీఎస్ ఎక్కినట్టు రికార్డులో ఉంది, పోలీస్ రికార్డులో ఉంది, సీసీ కెమెరాలు రైల్వే రికార్డులో ఉంది. ఆ తర్వాత ఏమైంది ఏం కథ అన్నది మాకేం తెలియదు. పోలీసులు చెప్పింది ఏంటంటే మళ్ళీ సికింద్రాబాద్లో దిగి అక్కడ శబరి ట్రైన్ ఎక్కిండని వాళ్ళు చెప్పారు అంతే. అది నేను చూడలే. అయితే ఎఫ్ఐఆర్ మీరు కంప్లైంట్ ఇచ్చడానికి పోయినప్పుడు సిద్ధార్థ అనే పిల్లని పిలిపించారు పోలీసులు, పిలిపించి మాట్లాడడం అంతా. తర్వాత 3-4 రోజులకు గప్పుడు రోజు పోయి అక్కడ కూర్చుంటే ఒకరోజు సిఐతో మాట్లాడిపిస్తే అప్పుడు పిలిపించిన తర్వాత ఇట్లా ఎందుకు ఏం కథ రానంటే ఇట్లా నా లవర్తో ఇట్లా అసైన్మెంట్ అడిగిండు, హలో చెప్పిండు అని అంటే ఇట్లా వాళ్ళు అని అంటే నా ఫ్రెండ్ అంటే నువ్వు ఒకవే ఉన్నవారా ఈ కాలేజీలో ఫ్రెండ్, ఇంకా ఓళ్ళు లేరారా అని బెదిరించి రౌడీ షీటర్వా లేకుంటే గుండాగిరి ఎత్తున్నావా అని బెదిరించిండు. స్టేట్మెంట్ తీసుకొని పంపించిండు అంతే. ఇక వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించిండు. అమ్మ మీ ఓడు కొద్దిగా ఎక్స్ట్రా చేస్తుండమ్మా, కంట్రోల్ చేసుకోరాని చెప్పిండు, పంపించిండు. అక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజ్ దగ్గర అదే నాదర్గుల్లో ఉంటానని చెప్పిండు అక్కడ. అంటే వాళ్ళతోనే చెప్పిండు, నేనైతే కాలేజీ పక్కకే ఉంటాను, అక్కడ మా ముందర చెప్పిండు. కానీ పక్కకు తీసుకుపోయి స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ ఏం రాపిచ్చారో తెలియదు. సో ఎఫ్ఐఆర్ అయింది ఇదంతా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా బాబు ఇట్లా చనిపోయిండు అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? బాబు చనిపోయిండని మాకు అక్కడ ఇట్లనే మా ఆవిడ మా బిడ్డ ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టారు. రోజు ఊరంతా ఇక మిస్సింగ్ అని స్టేటస్లు పెట్టుడు, రీల్స్ పెట్టుడు, ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో పెట్టుడు. ఒక బాబు చేసిండు, ఇట్లా రీల్స్ చేసిండు. ఆ రీల్స్ బాగా వైరల్ అయిందంటే అది ఆంధ్ర దాకా పోయింది. ఆంధ్ర దాకా పోయి ఆంధ్రాలో ఆ రీల్స్ చూసిండట. ఇట్లా మా బాబు 10 రోజులు అయ్యాక తప్పిపోయి ఇంతవరకు లేదు, ఇట్లా ఒక 3 నెంబర్లు ఉన్నాయి, ఏ నెంబర్ కన్నా ఆచూకి తెలిసిన వాళ్ళను ఫోన్ చేయండి అని చెప్తే అక్కడ సింగరాయకొండలో ఒక యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ బంగారు రాజు అనేటైనా నడిపిస్తాడట. అతను మాకు ఫోన్ చేసి ఏం చెప్పిండనంటే ఇట్లా సింగరాయకొండలో 30వ తారీఖు నాడు ఒక అన్నోన్ డెడ్ బాడీ ఒక పాడుబడ్డ బాయిలో దొరికింది. అది పోలీస్ ఆధ్వర్యంలోనే బయటకు తీసి తర్వాత 31 నాడు పోస్ట్ మార్టం చేసి ఆ తర్వాత 32 నాడు 2 నాడు మళ్ళా బాడీ డీకంపోజ్ అవుతుందని మాకే చెప్తే మేము పూడ్చిపెట్టినామని అతను చెప్పిండు. సింగరాయకొండలనే అక్కడనే సింగరాయకొండలనే పూడ్చిపెట్టినట. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని ఇప్పుడు అంటే ఎన్ని రోజులు అవుతుంది? ఆల్మోస్ట్ ఎన్ని రోజులు? 20వ తారీఖు అంటే 31వ తారీఖు నాడు పోస్ట్ మార్టంకి పంపినట. ప్రైమరీ వచ్చిందట, సెకండరీ రాలేదట. ప్రైమరీలో ఏం తెలియలేదట. సెకండరీ కోసము గుంటూరు ల్యాబ్కి పంపినా అని మొన్న డిఎన్ఏ టెస్ట్ చేసినాడు మాకు చెప్పారు. డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ ఇంకా రాలేదు. మేము 15 నాడు ఇచ్చి వచ్చినాం కదా, ఇంకా రాలేదు. 2 వారాలు అవుతుంది అని అన్నాడు దాదాపుగా, ఇంకా మాకు రాలే. మరి పోలీసులు ఏమన్నా మంచిగా అంటే పర్ఫెక్ట్గా ఎత్తున్నాడు అనిపిస్తుందా లేకుంటే మీకు? సార్ ఎక్కడ పర్ఫెక్ట్ సార్, ఇప్పుడు నేను 30 నాడు వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి 27 నాడు మా బాబు మిస్ అయ్యాడు. రేపు ఎల్లుండో 27 నెల అవుతుంది. నెల నుంచి ఇంట్లోకి వెళ్ళినానంటే నేను ఎక్కడ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ ఆంధ్రాల నుంచి మళ్ళా గుంటూరు సింగరాయకొండలో 2 రోజులు ఉన్నా. తర్వాత గుంటూరు డిఎన్ఏ ల్యాబ్లో అక్కడ ఒక రోజు ఉన్నాము. ఇవన్నీ తిరుక్కుంటాం, నెల రోజులు మేమిద్దరం తిరుక్కుంటా. ఏడ్చి మాకు ఇప్పుడు కనీసం మాట్లాడదామంటే కూడా ఆసర లేకుండా అయిపోయింది. తిరిగి ఎక్కడ తింటున్నాం, ఎక్కడ ఉంటున్నాం మాకే అర్థమవుతలేదు. మాకు ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు 21 సంవత్సరాలు, ఇప్పుడు చనిపోయిన బాబు. బిడ్డ మొన్ననే 10th అయింది, 16 సంవత్సరాలు. సరే అదే ఇప్పుడు ఉన్నోడైతే 2-3 రోజుల లోపల మొత్తం అయిపోతుండే, ఇన్వెస్టిగేషన్ కూడా చాలా అవుతుండే, వారం రోజుల లోపల అయిపోతుండే. ఇప్పుడు మాకు దిక్కు లేకనా మరి ఎందుకో ఏం కథనో మమ్మల్ని పట్టించుకుంటే ఇట్లాంటి నిర్లక్ష్యం ఉంది. ఇప్పుడు పోలీసులు అయినా కానీ సార్ ఒకటే మాట చెప్తాడు, ఉన్నోడు ఎమ్మెల్యే కొడుకో లేకుంటే ఎంపీ కొడుకో లేదంటే కార్పొరేటర్ కొడుకో అయితే గిట్లనే చూద్దురా వాళ్ళని.
మేము ఎక్కడ ఉంటున్నాము, ఈ స్వచ్ఛంద ఈ ఈ సంస్థ మాకు ఆసరా ఇచ్చింది. లేకుంటే ఏ పార్కులనో లేకుంటే ఏ చెట్టు కింద గడుపుకుంటా బతికేటోళ్ళ 2-3 రోజులు అట్లనే అయింది మా పరిస్థితి. అక్కడ కొద్దిసేపు, ఇక్కడ కొద్దిసేపు, హోటల్లో కొద్దిసేపు. ఒకవేళ మధ్యలో మీకు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఆలీలు ఫోన్ చేసి మిమ్మల్ని కేసు విత్డ్రా చేసుకోండి అట్లా ఏమైనా? మాకు ఇంతవరకు ఇంకా ఏం అట్లాంటి ఫోన్లు రాలేవు. నాకైతే నా ఫోన్కైతే ఏం అట్లాంటి ఫోన్లు రాలేవు ప్రస్తుతానికి. అయితే ఆ కేసు కూడా యాక్చువల్గా ఇంత పెద్ద నేను నా కొడుకు వాళ్ళ సోపుతోళ్ళ దగ్గరనో లేకుంటే ఎక్కడో ఉన్నాడే అని అనుకున్నాను. 7వ తారీఖు నాడు అవన్నీ చూసిన తర్వాత మాకు చూసి ఎట్లా గుర్తుపట్టింది మీ బాబాయ్ అని చెప్పి? అయితే ఒకవేళ ఆయన చారిటీ ఆయన మాకు ఫోన్ చేసిండు కదా, ఫోన్ చేసిన తర్వాత ఇట్లా 2వ తారీఖు నాడు పూడ్చిపెట్టినాము, మీ బాబు ఒకవేళ మన బట్టలు మెడల పేరు, లాకెట్, మొలదారము, నైట్ పాయింట్ ఇవన్నీ పోలీస్ స్టేషన్ లోపల భద్రపరిచినాము, సాక్ష్యాధారాలు ఉంటాయని. మీరు ఎంతకైనా మంచిది అక్కడ సింగరాయకొండ SICI నెంబర్ పంపిస్తున్నా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోర్రి, అతనితో మాట్లాడంటే వాళ్ళతో మాట్లాడడం, CIతో SIతో మాట్లాడితే వచ్చేసేయి, మరి లేట్ చేయకు, ఎందుకనంటే ఇప్పుడే గిన్ని రోజులు అవుతుంది, మీరు ఇంట్లోకి వెళ్ళి అంటారు కదా, ఇదే రాత్రి వచ్చేసేయి. అక్కడ ఒంగోలు దిగుతావు, ఒంగోలు దిగి నుంచి 30 కిలోమీటర్లు సింగరాయకొండ ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ దిగి వచ్చేసేయి. అవర్ వరకుల తెల్లర వరకుల మేము కూడా వస్తామంటే తెల్లర వరకుల 8వ తారీఖు నాడు ప్రొద్దున పోయి CISIని కలితే వాళ్ళు చూపించిన తర్వాత ఇక మా కొడుకు కన్ఫర్మ్ 100% మా కొడుకు అని బాగా ఏడ్చినాం. అక్కడ బాగా ఏడ్చిన తర్వాత ఆయన CI లోపలికి తీసుకుపోయి కూర్చుండబెట్టుకొని ఇక మాకు తిరిగే ఓపిక లేదు సార్, ఇవరకే 10 రోజులు అవుతుంది తిరగబట్టి, మా బాడీ మాకు ఇచ్చేస్తే ఎట్లనే వేసి వెళ్తామని అంటే బాడీ ఇవ్వలేడు, ఒక ప్రాసెసర్ ప్రకారం పోవాలా, లేదంటే ఇక్కడ నా ఉద్యోగం పోతుంది. ఇప్పుడు పూడ్చిపెట్టిన శవము, ముఖం కూడా చక్కగా ఏర్పడలేదు, ఇది కన్ఫర్మ్ కావాలని అంటే వాళ్ళ అమ్మని తీసుకురా DNA టెస్ట్ చేస్తా, ఆ బాడీ కూడా DNA టెస్ట్ చేసి 2 టాలీ అయితే ఇస్తా అని అతను తెలిసి చెప్పేసి. పోలీసే బాధపడ్డాడు. ఎక్కడో తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో పుట్టిన అబ్బాయి ఇంత దూరం వచ్చి రైల్వే స్టేషన్ నుంచి కూడా మళ్ళీ 3-4 కిలోమీటర్లు అక్కడ ఒక 7-8 టర్నింగ్లు, ఆ బాయ్య ఊరోళ్ళకే తెలియదట. అట్లాంటిది ఇంత పెద్ద బండరాయి కట్టుకొని ఇక నూతిలో దుంకాల్సిన అవసరం ఏముంది? సూసైడ్ చేసుకునేది ఉంటే హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, అక్కడనే సూసైడ్ చేసుకునేవాడు కదా. ఇక్కడికి ఇదేదో ట్రాపింగ్లా అనిపిస్తుంది, నేను అన్నీ ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. కానీ అక్కడ CC కెమెరాలే పనిచేయలేవట. రైల్వే స్టేషన్లలో అక్కడ వర్క్ జరుగుతుందట, వారం రోజుల ముందే CC కెమెరాలు తీసేసారట. సో ప్రీ ప్లాన్గా అది ఏందో ఏం కథనో ఏం అర్థం అవుతలేదు సార్. కాచిగూడ పోలీసులు ఏమంటారు మళ్ళీ? కాచిగూడ పోలీసులు, ఈ సింగరాయకొండ పోలీసులు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ ఉన్నారని ఈయన ఇంతకు మొన్న ఫోన్ చేస్తే మరి ఇట్లా ఏమన్నా జరిగిందా ఏం కథ అంటే ఏం లేదు, మళ్ళీ బాబుని పిలిచినా మాట్లాడినా అంతే తప్ప రియాక్షన్స్ అయితే ఏమి లేవు. నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆపురడే కూడా పైసలు ఇచ్చి లావటిపించిండా లేదని అంటే ఈ పొరగాన్ల దాంట్లో ఈ సోపతోళ్ళని పోయి అక్కడ ట్రాప్ చేసి అక్కడికి రప్పించి తోలుకపోయి ఇదంతా ప్లాన్ చేసి రానన్నట్టు అనిపిస్తుంది. మీ లోకల్ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యేని మాట్లాడారు? వచ్చిండ్రు, ఆ TRS ఎమ్మెల్యే మాకు అక్కడ మా ఎమ్మెల్యే TRS అయినా అతను వచ్చిండు, అంతే ఇక పరామర్శించిండు వెళ్ళిపోయాడు. అతను అది అంత ఏమి చేయలేడు. ఇట్లా DNA టెస్ట్ కోవాలంటే పోయిరంటే అని అన్నాడు, అంతే బస్ అంతే. మేము ఏం కోరుకున్నామంటే ఇప్పుడు మా కొడుకు ఎట్లా కనీసం ముఖమన్న చూసుకునేదంతా మాకు భాగ్యం లేకుండా అయిపోయింది. అంత ఘోరమైన సాగు. మేము వచ్చే సంవత్సరం 1 సంవత్సరం అయిపోతే మా చేతికి అందుతుండే కొడుకు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. అసలుంటిది కనీసం మా ముఖమన్న కనీసం ఏమైనా అస్థికలు ఏం కథను దవ్విస్తే మా సాంప్రదాయం ప్రకారం మా ఊళ్ళో మేము అంత్యక్రియలు చేసుకొని ఉంటే మా కొడుకు ఇంత మనశ్శాంతన దొరుకుతుందని ఇంకా బాడీ అట్లనే పూడ్చిపెట్టేవాళ్ళు. ఏదన్నా ఇస్తే మేము అక్కడ మా సాంప్రదాయం ప్రకారం మా ఊళ్ళో వేసుకుంటాము. ఇంకొకటి ఏంటిదంటే దీని వెనుక ఇంత ఘోరంగా చంపి అక్కడ నూతులు అంత పెద్ద ఆ నూతిలో వారేసి అంత దూరం 500-600 కిలోమీటర్లు పోయి అంత దూరం దొలకపోయి చంపి ఆ నూతిలో వారేసిన రోడ్డు ఖచ్చితంగా మాకు ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా
ఒకవేళ వారికి దొరకబట్టలు లేకపోతే నేను హైకోర్టులో కూడా కేసు వేసేందుకు రెడీ ఉన్నా ఆల్రెడీ. నా కొడుకే వేయండు, నా జీవితం అంతా వేయింది. బస్ ఇప్పుడు నేను ఎన్ని రోజులైనా కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండి పోరాడతా అని చెప్తున్నాను. మీతో మాట్లాడించడం కరెక్ట్ కాదు, కానీ ఫైనల్ ఏం ప్రభుత్వానికి ఏం చెప్పాలి అంటే అమ్మ ఎప్పుడన్నా రాహుల్ ఎప్పుడన్నా చెప్పేదమ్మా వీళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందమ్మా ఇట్లా ఎప్పుడైనా చెప్పండి, ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు భయపడుతూ మాట్లాడి చూసి ఏం చెప్పలేడు, ఎప్పుడైనా ఫ్రీగానే మంచిగానే మాట్లాడిండు. వాళ్ళ చెల్లెతో కూడా మస్తేపు మాట్లాడిండు. ఆ రోజు మంగళవారం ఫోన్ చేసినప్పుడు కూడా అంటే కాలేజీకి వెళ్తుందా అని అంటే నేను వస్తా పోనీ అని అన్నాడు. ఇక అదే లాస్ట్ మాట అయిపోయింది. ఇట్లా అయితే అనుకోండి, ఎప్పుడు చెప్పలేము. అంటే బాగా చదువుతున్నాము, బాగానే చదువుతాడు. ఎప్పుడు వస్తున్నాయి ఇంటికి కాలేజ్ నుంచి అవచ్చు. ఈ చుట్టీలు వచ్చినప్పుడు వాళ్ళు వస్తాడు. ఎప్పుడన్నా రావాలనిపిస్తే సరే మరి రారా నాను అని చెప్పి మీరు చేసిన వీడియో వల్లనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా? అప్పటిదాకా అసలు అప్పటిదాకా ఎక్కడ ఉన్నది తెలియదు అసలు. పోలీసులు కూడా ఏం చేయలేరు. ఆ సీసీ ఫుటేజ్ కూడా 3-4 రోజులు అయింది, 4-5 రోజులు అయింది. మా వల్లనే మేము తెలుసుకున్నట్టు అయిపోయింది. అసలు ఎవ్వరు కూడా ముందుకు వస్తలేరు ఇప్పటికి కూడా. అంటే మీకు ఎవరు ఫోన్ చేశారమ్మా ఆ వీడియో? మీరు మీ కూతురుతో కలిపి ఒక వీడియో చేసినట్టున్నారు, ఏడుస్తూ మా కొడుకు కనిపించింది. అవునా, ఎవరు చూసి ఫోన్ చేశారు? అది ఎవరు చూసారు? సిటీ నుంచి చేసిరా కాల్? సింగరాయకొండ నుంచి యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇట్లా అన్న ఒక 2వ తారీఖు నాడు ఒక బాడీకి ఇట్లా అంత్యక్రియలు చేసినామన్నా, దాని మీద ఆధారాలు, ఆ ఫోటోలు, అంతకుముందు పూడ్చిపెట్టకముందు ఫోటోలు, అవి ఆధారాలు చూసితే ఇట్లా మీ బాబు తప్పిపోయినప్పుడు ఈ టీషర్ట్ ఉంది చూసినావు, అవన్నీ టాలీ అవుతున్నాయని చెప్తే మేము అక్కడికి పోయి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎట్లా ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? ఏం చెప్పారు? మీరు చాలా రోజులు అవుతుంది, నెల అవుతుంది ఇప్పుడు మీ కొడుకు చనిపోయినా చెప్పి మీకు మొన్న తెలిసింది. అయితే ఏం చెప్తారు ప్రభుత్వానికి? నాకు మేము చంపిన వాళ్ళకైతే శిక్ష పడాలి, నా కొడుకు బాడీ మాకు ఇవ్వాలి. ఈ DNA టెస్ట్ ఏది ఉందో కొంచెం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించమని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుందని చెప్పారు DNA టెస్ట్ తెలియడానికి? 15 రోజులు అన్నారు. ఇక కొంచెం తొందరగా చేయించాలంటే సరే అని అన్నారు, కానీ ఇక మరి ఎప్పుడు చేయించుతారో